హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. దిస్ ఈజ్ అలేఖ్య. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. లెట్స్ చిట్ చాట్, మాట్లాడుకుందాం మనం కామెంట్స్లో. సో కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి, మాట్లాడుకుంటూ ఉందాం కామెంట్ సెక్షన్లో. అండ్ ఎస్, ఇక్కడ చూస్తున్నారు కదా, అవి నేను మొయ్యలేక పక్కన పెట్టాను. సో ఎస్, ఇవన్నీ లెహెంగాస్. ఇవన్నీ నేను అమేజింగ్ ఫ్యాక్టరీ అని ఒక వెబ్సైట్లో తీసుకున్నాను. సో ట్రై చేద్దాం అనుకున్నాను డిఫరెంట్ షాపింగ్ వెబ్సైట్స్, ఎస్పెషల్లీ లెహెంగాస్ కోసం. సో డిఫరెంట్వి ట్రై చేయాలనిపించింది. సో చాలామంది లైక్ అడుగుతూ ఉంటారు, అక్కడ ఇలా చేయండి, ఆ లెహెంగా రివ్యూ చేయండి అని. సో ఎస్, అక్కడే కాకుండా ఒకటే షాపింగ్ యాప్ కాకుండా ఇంకా డిఫరెంట్ ఏమైనా ట్రై చేద్దాం అన్నట్టుగా ఈ అమేజింగ్ ఫ్యాక్టరీవి చూసాను అనమాట. సో ఇక్కడ లెహెంగాస్ కానీ శారీస్ అన్నీ ఉంటాయి అనమాట. లెహెంగాసే కాదు, శారీస్ ఇలాంటివి కూడా దొరుకుతాయి, డ్రెస్ మెటీరియల్స్ కూడా దొరుకుతాయి. సో మీరు ఎలా కావాలంటే అలా షాపింగ్ చేసుకోవచ్చు. సో నేనైతే లెహెంగాస్, కొన్ని శారీస్ తీసుకున్నాను. అవి ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేసి ఇదండి, ఇది ఒక లెహెంగా. నేను ఓపెన్ కూడా చేయలేదు, లైక్ మనకి ఆ ఫోల్డింగ్స్ మిస్ అయిపోతాయి అని చెప్పేసి ఓపెన్ చేయలేదు. లెహెంగాసే ఎక్కువ తీసుకున్నాను శారీస్ కంటే కూడా. సో ఇది లెహెంగా వస్తుంది. సో నాకు కలర్ చాలా బాగా నచ్చింది. లైక్ హల్దీస్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు పెళ్లి కూతురు అయినా లేకపోతే పెళ్లి కూతురు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అయినా కూడా మీరు ట్రై చేయొచ్చు. లైక్ ప్యూర్ హల్దీ అవుట్ఫిట్ అనమాట ఇది. మంచి ఎల్లో, లైక్ పిచ్చిగా అలా ఉండే ఎల్లో కాదు, కొంచెం డిఫరెంట్ ఎల్లో అనమాట ఇది. సో దానివల్ల మీరు యూనిక్గా కనిపిస్తారు. ఎస్పెషల్లీ పెళ్లి కూతుళ్ళు వాళ్ళు హల్దీ చేసుకున్నప్పుడు ఇది ట్రై చేయండి. కింద మనకి ఇలా క్యాన్ టైప్లో ఇచ్చారనమాట మనకి ఇక్కడ. ఇదిగోండి, ఇది ఇచ్చేసారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం మీకు ఫ్లేర్ బుట్టలాగా వస్తుంది. కిందకు వచ్చేసరికి బుట్టలా వస్తుంది. లోపల మొత్తం పైనుంచి ఇవ్వలేదు, ఓన్లీ కింద వరకే ఇచ్చారు కాబట్టి మీకు బుట్టలా వస్తుంది, కింద నుంచే వస్తుంది. ఇక్కడ అంతా కొంచెం నార్మల్ ఉంటుంది ఫ్లేర్. సో ఇది మనకి లైనింగ్ వచ్చింది. సో దీని మీద వర్క్ ఎంబ్రాయిడరీ అనమాట. ఇదంతా కూడా లైక్ చిప్స్తో వచ్చింది. చాలా బాగుంది, చాలా క్లాసిక్గా ఉంది పీస్. సో ఇది మనకి లెహెంగా వస్తుంది. సో లెంత్ అంతా కూడా చూడండి, మీరు కింద చూస్తే కింద మనకి కొంచెం వెయిట్ పెరుగుతుంది అనమాట, ఎందుకంటే క్యాన్ ఉంది కాబట్టి. మీకు ఇంకా ఫ్లేర్ కావాలని అనుకుంటే ఫుల్ క్యాన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి స్టిచ్ చేసి పెట్టేసుకోండి. క్యాన్ మీకు లెహెంగాస్కి, ఫుల్ లెంత్ ఫ్రాక్స్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది బ్లౌజ్, ఫుల్ వర్క్ బ్లౌజ్ అనమాట. నేను మీకు పక్కన పిక్చర్స్ ఇంక్లూడ్ చేస్తానండి. సో ఎలా ఉంటుంది, కుట్టించుకుంటే ఎలా ఉంటుంది, స్టిచ్చింగ్ అయ్యాక మనం ఎలాంటి డిజైన్ ఉంటుంది అన్నట్టుగా ఒక క్లారిటీ ఉంటుంది. సో ఇది మొత్తం సేమ్ దానికి ఏదైతే వర్క్ వచ్చిందో సేమ్ వర్క్ వస్తుంది. సో మొత్తం ఇలా ఒకటే పీస్ లాగా ఇచ్చారు. అండ్ దీనికి లైనింగ్లో కూడా ఇచ్చేసారండి. సో మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ కలర్ మళ్ళీ దొరుకుతుందా లేదా అని భయపడాల్సిన అవసరం లేదు. కలర్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ప్యూర్ ఎల్లో కాదు, మస్టర్డ్ ఎల్లో టైప్లో వచ్చింది. సో కొంచెం గ్రీన్ మిక్స్డ్ ఎల్లోలా వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఓని దుపట్టా. సో దుపట్టా కూడా సింపుల్, లైక్ ఇది సింగిల్ కలర్ అనమాట, డబుల్ కలర్స్ లాగా ఇవ్వలేదు, సింగిల్ కలరే ఇచ్చారు. దుపట్టా కొంచెం సింపుల్గానే ఉంది. నాకు జార్జెట్ అనమాట క్లాత్, నాకు ఈ క్లాత్ చాలా నచ్చుతుంది. జార్జెట్ క్లాత్స్ ఏంటంటే కంఫర్టబుల్గా ఉంటాయి, కట్టుకున్నప్పుడు కూడా మనం లావుగా కనిపించడం అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలాంటి క్లాత్తో మనం కొంచెం పెద్ద బుట్టున్న వేసుకున్నా కూడా మంచిగా కనిపిస్తాం అనమాట. లుక్ బాగుంటుంది, ఫిట్టింగ్ బాగుంటుంది. మనం నెట్ అలాంటి ప్రాబ్లం వస్తాయి, కానీ దీనికి అస్సలు ప్రాబ్లం రాదు. నాకు అది ఇష్టం, నాకు ఈ క్లాత్ చాలా నచ్చుతుంది. నేను డ్రెస్సెస్లో, శారీస్లో కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఈ క్లాత్ని. సో ఇదిగోండి ఇలా ఉంటుంది వర్క్. సో లెంత్ విడ్త్ అంతా కూడా చాలా బాగా వచ్చింది దుపట్టా అది కూడా. సో ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ నా శారీ చూపిస్తాను. నాకు ఈ ఫేవరెట్ శారీ చాలా నచ్చింది, కలర్ కాంబినేషన్ అందుకే తీసుకున్నా. ఇది శారీ చూడండి, ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. నాకు ఈ పింక్, లైక్ ఈ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ చాలా నచ్చింది. లైక్ కొంచెం ఆరెంజిష్ ఎల్లో లాగా అనమాట. ఇది శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి. లైక్ కెమెరాలో కంటే కూడా ఇది నాకు రియల్గా బాగా నచ్చింది. ఇక్కడ నాకు ఈ వర్క్ చాలా బాగా నచ్చింది. వర్క్ గొట్టపట్టి వర్క్ అంటారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ వర్క్ వచ్చిందనమాట దీనికి. సో బోత్ సైడ్స్ వర్క్ ఇలా వచ్చింది. అండ్ మనకి దీనికి బ్లౌజ్. సో ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి దాన్ని ఏమంటారు, పౌటంచ్ అంటారు కదా. సో అది ఇది
అండ్ ఇక్కడంతా ఇటు సైడ్ ప్లెయిన్, కింద వచ్చేసి మనకి బార్డర్ వచ్చింది ఇలా కిందకు వస్తుంది కాబట్టి ఇది. అండ్ నెక్స్ట్ ఇది బ్లౌజ్ వస్తుంది, ఇది బ్లౌజ్ వస్తుంది. సేమ్ పీస్ ఇచ్చారు బ్లౌజ్ యాక్చువల్లీ. సో కానీ డాట్స్లో ఇచ్చారు కాబట్టి మనకి హెవీగా ఏమి అనిపించదు. సో బ్లౌజ్కి కూడా మనకి బార్డర్ వస్తుంది, సేమ్ బార్డర్. నాకు ఈ బార్డర్ మీద ఉన్న వర్క్ చాలా బాగా నచ్చింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ వేసుకుంటే మీకు లుక్ చాలా బాగా తెలుస్తుందండి. లైక్ ఇలా వస్తుంది, చూపిస్తాను ఒకసారి ఇలా వేసుకుని. ఆ బార్డర్ లుక్ అనేది వేసుకున్నప్పుడే తెలుస్తుంది. మీరు సింగిల్ వేసుకున్నా బాగుంటుంది, ఇలా పెట్టేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ ఇది కొంచెం బార్డర్ రెండు పెద్దగా ఉంటాయి కాబట్టి సింగిల్ వేసుకుంటే ఈ శారీకి లుక్ బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది, అందుకే తీసుకున్నాను. సో ఇది నెక్స్ట్ శారీ. అండ్ నెక్స్ట్ ఒక పెద్ద లెహంగా చూపించేస్తాను మీకు. ఇది మీకు పెళ్లి కూతుర్లైనా అందరికీ చాలా గ్రాండ్గా యూజ్ చేయాలని అనుకున్న వాళ్ళకి యూనిక్గా ఉంటుందండి ఇది. సో ఇదన్నమాట లెహంగా. చాలా వెయిట్ ఉంది, కాకపోతే క్వాలిటీ అయితే నిజంగా చెప్తున్నాను, మీరు నన్ను నమ్మి తీసేసుకోవచ్చు. ఇదనే కాదు, ఇప్పుడు నేను చూపించిన వాటిలో ఏదైనా సరే క్వాలిటీ చాలా నచ్చింది నాకు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చేవి. సో ఇది లెహంగా, కాకపోతే ఫుల్ వర్క్ అనమాట ఇది. సో కాబట్టి కొంచెం హెవీ అనిపిస్తుంది వెయిట్. సో ఇదిగోండి, దీని మీద అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి. చాలా 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 నీట్గా చేశారు. థ్రెడ్ వర్క్ కూడా చాలా నీట్గా చేశారు. లైక్ ఏదో ముత్యాలతో చేసినట్టు ఉందన్నమాట వర్క్. చాలా బాగుంది, కానీ ముత్యాలు కాదు, అది కూడా ఒక టైప్ ఆఫ్ థ్రెడ్డే. సో చాలా బాగుంది. మొత్తం అలా పింక్ మీద ఇలా వైట్తో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎప్పుడు ఆ గోల్డ్ పింక్ ఇవే చూసి చూసి ఒకేసారి ఇలా పింక్ మీద వైట్ నాకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో దీనికి కూడా ఫ్లేర్ అది బాగా వచ్చింది. సో మనకి లైనింగ్ ఇలా వస్తుంది అండ్ కింద మనకి సేమ్ దానిలాగే కింద క్యాన్ లాగా అటాచ్ చేసేసారు కింద. సో కింద వచ్చేసరికి మనకి ఫ్లేర్ వస్తుంది. సో దీనివల్ల కూడా కొంచెం వెయిట్ అయితే పెరుగుతుంది. సో అందుకనే ఫుల్ క్యాన్ ఇవ్వకుండా కింద నుంచే క్యాన్ ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఇది దానికి బ్లౌజ్ అండ్ బ్లౌజ్ అండ్ దుపట్టా. సో దుపట్టాస్ మనకి రెండు ఇచ్చారనమాట కాంబినేషన్స్. మీరు కాంబినేషన్లా కుట్టించుకోవాలి అనుకుంటే కాంట్రాస్ట్లో కుట్టించుకోవచ్చు, కాంట్రాస్ట్లో వేసుకోవచ్చు. లైక్ ఇది కాంట్రాస్ట్లో కావాలంటే మీకు ఇది కాంట్రాస్ట్లో వస్తుంది కదా. సో రెండింటికి కూడా ఇలా బార్డర్ కూడా ఇచ్చారండి, గ్రేట్ అసలు. సో నేను మీకు ఇంక్లూడ్ చేస్తాను పక్కన ఎలా ఉంటుందో ఏంటని. సో రెండింటికి కూడా ఇలా బార్డర్ ఇచ్చారు. నెట్ అనమాట, నెట్ చాలా సాఫ్ట్గా చాలా క్లాసిక్గా మీకు లైక్ ఏదో చీప్ నెట్లా కాకుండా కంఫర్టబుల్గా వేసుకునేటప్పుడు సాఫ్ట్ నెట్ ఏంటంటే మీరు కంఫర్టబుల్గా వేసేసుకోవచ్చు. అదే కొంచెం రఫ్గా ఉంది అంటే అది మీరు స్టెప్స్ పెట్టడానికి అది ఇబ్బందిగా ఉంటుంది, వేసుకున్నా కూడా గుచ్చుకుంటున్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఇది అలా లేదు. సో ఇది ఒక దుపట్టా ఇచ్చారు సేమ్ కలర్లో. మీకు సేమ్ కలర్ కావాలంటే ఇది వేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే కాంట్రాస్ట్లో కూడా ఒక దుపట్టా ఇచ్చారు. సో కాంట్రాస్ట్లో దుపట్టా ఇచ్చి మళ్ళీ దీనికి పింక్ బార్డర్ ఇచ్చారు, దానివల్ల మ్యాచింగ్ సెట్ అవుతుంది అన్నట్టుగా. ఇది బ్లౌజ్ పార్ట్. సో ఇది ఒక సైడ్ మనకి ఇలా ఫుల్ వర్క్ సేమ్ లెహెంగాకి ఏదైతే వచ్చిందో అదే వస్తుంది, ఇంకొక సైడ్ ప్లెయిన్ వస్తుంది. సో హ్యాండ్స్కి ఏం సపరేట్ వర్క్ ఇవ్వలేదు. సో మీరు కావాలి అని అనుకుంటే ఈ లెహెంగా ఈ దుపట్టా ఉంది కదా, ఈ దుపట్టా ఒకటే వాడతాం మోస్ట్లీ మనం. ఒక దాన్ని లేస్ బార్డర్ తీసుకుని హ్యాండ్స్కి వేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది అసలు. చాలా 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 బాగుంటుంది. కలర్ కాంబినేషన్స్ కొంచెం యూనిక్గా అనిపించింది నాకు అది చూడగానే, అందుకే ట్రై చేద్దాం అనుకున్నాను. అండ్ నెక్స్ట్ శారీ చూపిస్తాను. ఈ శారీ నేను సింపుల్ శారీ తీసుకున్నాను. ఇది కొంచెం సాటిన్ కైండ్ ఆఫ్ శారీ అనమాట. ఇదేం లేదు, సింపుల్గానే ఉంటుంది, కానీ క్లాత్ చాలా చాలా స్మూత్ ఉంది, బాగుంది క్లాత్. సో మొత్తం అంతా సింపుల్ అనమాట. ఇంకా అదే రోజెస్ అదే ప్యాటర్న్లో మొత్తం శారీ అంతా వస్తుంది. మీరు కాంట్రాస్ట్ లైక్ ఈ బ్లౌజ్ కలర్ కొంచెం సేమ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట. కానీ నేనైతే ఈ పింక్ కానీ రెడ్ కానీ అలాంటివి ఏమైనా ప్రిఫర్ చేస్తాను. సో మీరు ఫుల్ మంచి డిజైనర్ బ్లౌజ్ లాంటిది ఏమైనా వేసుకున్నారు అని అంటే వేరే శారీ మీద అయినా సరే వేసుకున్నారంటే మంచి లుక్ వచ్చేస్తుంది శారీకి, అందుకే తీసుకున్నాను. నాకు ఎక్కువ ఇలాంటి శారీస్ ఎక్కువ నచ్చుతాయి. సో మనం బ్లౌజ్ మంచిగా పెట్టుకుంటే సరిపోతుంది, మంచి డిజైనర్ శారీస్ లాగా తయారైపోతాయి అవే. సో అది నెక్స్ట్ వన్. దాంట్లో పెద్ద చూపించడానికి ఏం లేదు, నేను పక్కన పిక్చర్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఒక లెహెంగా చూపిస్తాను. ఇది బ్లాక్ లెహెంగా. ఆల్మోస్ట్ ఎవరు ట్రై చేయరేమో మేబీ, అంటే నార్మల్గా ఎవరైనా నార్మల్గా రిసెప్షన్స్కి మనం గెస్ట్లా వెళ్తున్నాము అలాంటి టైంలో బాగుంటాయి. బట్ పెళ్లి కూతుర్లు అయితే బ్లాక్ తీసుకోరు కాబట్టి మీరు ఒకవేళ ట్రై చేయాలి అని అంటే గెస్ట్లా వెళ్ళే వాళ్ళకి సూపర్ లెహెంగా. లైక్ రిసెప్షన్స్కి వాటికి చూసారా అసలు ఎంత పాప్ అవుతుందో, లైక్ స్క్రీన్ మీద ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇదిగోండి
ఫుల్ వర్క్ అనమాట. ఇదంతా కూడా వర్క్ అండి, హ్యాండ్ వర్క్ లాగా ఉంది. లైక్ మొత్తం థ్రెడ్స్ చేసి మొత్తం చిప్స్తో చేశారు. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇదంతా కూడా చిప్స్ వర్క్. మీకు దగ్గర నుంచి చూడడం కంటే ఇది వేసుకుంటే ఆ లుక్ చాలా బాగుంటుంది. ఇది కూడా జార్జెట్, నేను చెప్పా కదా జార్జెట్ క్లాత్స్ నాకు బాగా నచ్చుతాయని, సో అందుకే ట్రై చేద్దాం అనుకున్నాను. చాలా బాగుంది కదా లెహెంగా, సూపర్ అంటే సూపర్ ఉంది. సో బ్లాక్ చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది. సో ఒకవేళ మీరు గెస్ట్లా వెళ్తున్నారు, లెహెంగాస్ కావాలి, లెహెంగాస్ వేసుకోవాలనుకుంటున్నారు రిసెప్షన్స్కి, అలాంటి టైంలో నైట్ టైం చాలా బాగా కనిపిస్తుంది ఇది. సో దీనికి కూడా సేమ్ క్యాన్ అండ్ సేమ్ మంచి క్లాత్తో మనకి లైనింగ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి దుపట్టా నెట్ ఇచ్చారు. ఇది కూడా మంచి నెట్. యాక్చువల్లీ క్వాలిటీ నేను ఇంత బాగుంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకటి కాకపోతే ఒకటైనా ఫెయిల్ అవుద్దేమో అనుకున్నాను నేను. సో కానీ అన్నీ చాలా బాగా వచ్చాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో బార్డర్ వచ్చింది దీనికి కూడా సేమ్ మన కింద ఏదైతే ఉందో అది బార్డర్. ఫుల్ మంచి లెంత్ కూడా, అంతా దుపట్టాస్ లెంత్ కూడా పర్ఫెక్ట్ ఉంది. మనం దుపట్టా లాగా వేసుకోవచ్చు, లేదు అని అంటే మామూలుగా హాఫ్ సారీ లాగా కూడా వేసుకోవచ్చు. చాలా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ వస్తుంది. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. సో మొత్తం నెక్ కూడా మనకి ఫుల్ వర్క్ వచ్చింది అనమాట. ఫుల్ చిప్ వర్క్, దగ్గరగా వర్క్ వచ్చింది. సో ఫుల్ గ్రాండ్గా కనిపిస్తాం అనమాట. దట్టు బ్లాక్ అంటే ఆబ్వియస్లీ మామూలుగానే కొంచెం చూసారు. ఇప్పుడు నేను బ్లాక్ వేసుకున్నాను, దీని మీద ఏం వర్క్ లేకపోయినా మనకి అది కొంచెం డార్క్ కలర్ కదా, సో బాగా కనిపిస్తుంది. దట్టు ఇంత వర్క్ ఉంటే ఇంకా బాగా కనిపిస్తుంది. నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇంత వర్క్తో లెహెంగాస్, ఎప్పుడు తీసుకోలేదు నేను. సో నాకు బాగా నచ్చింది. సో ఇవన్నీ కూడా నేను అమేజింగ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఒక వెబ్సైట్లో తీసుకున్నాను. వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఈ ప్రొడక్ట్స్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే తప్పకుండా నేనైతే కంప్లీట్లీ 100% రికమెండ్ చేస్తాను. మీకు ఏమైనా యూజ్ ఉంది, మీరు ఏమైనా చూస్తున్నారు అని అంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు, నేనైతే సజెస్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది, నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ హ్యాండిల్స్ కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. అండ్ ఎస్, లైఫ్ ఇన్ విలేజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.